హలో అండి. ఈరోజైతే నేను మంచి టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ లడ్డూని అయితే చేసి చూపించబోతున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాక దానిలో 1 స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని 1 కప్ వరకు రాగి పిండిని తీసుకున్నాను. ఇక్కడ ఈ రాగి పిండిని లో ఫ్లేమ్లోనే మనము నెమ్మదిగా ఇలా కలుపుకుంటూ 8 నుండి 9 నిమిషాల వరకు, దాదాపు 10 నిమిషాల వరకు ఇలా లో ఫ్లేమ్లోనే మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై కావడం వల్ల లడ్డు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకూడదు, ఎందుకంటే మాడు వాసన అనేది వస్తుంది. కాబట్టి ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చిన తర్వాత దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనం బాదం, కిస్మిస్, జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని వాటిని కూడా దీనిలో ఈ పిండిలో, రాగి పిండిలో యాడ్ చేసుకున్నాను. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్తో పాటు కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని దీన్ని అంతా కూడా ఈ విధంగా స్పూన్తో ఒకసారి బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకున్న తర్వాత దానిలో 1/2 కప్పు వరకు బెల్లం వేసి 1/2 కప్పు వరకు వాటర్ తీసుకొని అదంతా కరిగే వరకు ఇలా కలుపుకోవాలి. అది పూర్తిగా పాకంలా రానవసరం లేదు, కొద్దిగా థిక్గా అయిపోయి సిరప్లా తయారు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక స్ట్రైనర్ ద్వారా వడపోసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ని మనం కొద్దిగా ఈ రాగి పిండిలో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుంటూ అది వేడిగా ఉంటుంది కాబట్టి కాసేపు ఇలా స్పూన్తో కలుపుకోవాలి. కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనకి ఉండ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ మనం ఇలా స్పూన్తో కలుపుకోవాలి. ఇలా బెల్లం సిరప్ దానిలో ఎంతవరకు అయితే సరిపోతుందో అంత వేసుకొని ఇప్పుడు మనం అంతా కూడా ఒకసారి చేతితో కలుపుకొని ఈ విధంగా ఉండల్లా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఈ రాగి లడ్డును తయారు చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసి పిల్లలకి రోజు ఒకటి కనుక ఇస్తే నిజంగా వాళ్ళ ఎదుగుదలలో చేంజ్ మీరు గమనించవచ్చు. పిల్లలతో పాటు పెద్దలకు కూడా ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుందండి. మంచి ప్రోటీన్స్ కూడా వస్తాయని చెప్పుకోవచ్చు. ఇలా మీరు వాళ్ళ డైట్లో ఇలా స్వీట్లా రాగి లడ్డును కూడా చేసి ఇచ్చినట్లయితే చాలా హెల్తీగా ఉండవచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.